భారీ వర్షాలు మంచిర్యాల జిల్లా రైతులను నిండా ముంచింది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని రైతులు భారీ నష్టాన్ని చూశారు. పంట పొలాలన్నీ బురద నీటితో నిండడంతో కన్నీరు పెడుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని వర్షం వల్ల పంట నష్టపోయి అప్పులు పాలయ్యామని ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలు అయితే రైతులను అయితే పూర్తిగా నట్టేట ముంచాయి. ఇటు పత్తిని సాగు చేస్తున్నటువంటి రైతులపై అయితే కోలుకోలేని దెబ్బ కొట్టాయి భారీ వర్షాలు. దాదాపుగా కేవలం ఒక బెల్లంపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లోనే 3000 ఎకరాలకు పైచిలకు పత్తి పంటతో పాటు వరి పంట నష్టపోయినట్టుగానైతే ప్రస్తుతానికి వ్యవసాయ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతానికి మనం బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నపల్లి మండలం సుర్జాపూర్ గ్రామం వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఈ గ్రామాన్ని ఆనుకొని కూడా వాగు అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఆ భారీ వర్షాలతో అయితే వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగును ఆనుకొని వేసినటువంటి పంట చెల్లలోకి కూడా భారీగా వరద నీరు రావడంతో అయితే ఇటు పత్తి పంటకు సంబంధించినటువంటి మొక్కలు అయితే ఇప్పటికీ నీళ్ళలోనే ఉన్న పరిస్థితులు అయితే ఉండగా, మరోవైపు వరి సాగు చేసినటువంటి రైతుల పొలాల్లో కూడా నిన్నటి వరకు కూడా భారీగా వరద నీరు ఉండడంతో అయితే 2 పంటలు కూడా చేతికి రానటువంటి పరిస్థితి ఉందంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేశారు? ఈ భారీ వర్షాలతోటి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు? నేను 6 ఎకరాలు పత్తి పెట్టిన. ఫుల్ వర్షం పడి 2 రోజుల నుంచి వర్షపడకుండా వర్షం పడ్డది. మొత్తం పత్తి మునిగిపోయింది. ఏం లేవు, కర్రల బిల్లన్నీ కొట్టుకుపోయినాయి. చూద్దామన్నా కర్ర కూడా కనబడతలేదు చేను. లేకపోతే అది పరిస్థితి. ఎంత ఖర్చు వచ్చింది? ఎకరానికి ఇప్పటి వరకు 20,000 ఖర్చు వచ్చింది. ఇప్పటికి 20,000 ఖర్చు పెట్టినాం. మొత్తం పోయింది, ఏం లేదు, మట్టి పోసింది పై నుంచి. అది పరిస్థితి. అధికారులు ఎవరన్నా వచ్చిరా? మరి సర్వేలు ఏమైనా చేసిరా? అధికారులు ఎవ్వరు రాలే. ఎవరు వచ్చిన అధికారులు వచ్చిన మనిషి ఎవ్వలేరు. ఇదివరకు అది ఎవ్వరు రాలేదు. అదే ఆలోచిస్తున్నాం, ఎవరు రాకనే ఆలోచిస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తారు మరి మీరు ప్రభుత్వాన్ని? ఈ ప్రభుత్వం దయతలిసి మాకు ఏదన్నా సాయం చేయాలని కోరుతున్నాం. మనతో పాటు మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 2 ఎకరాలు చేసినాం సార్. మరి ఎట్లా పూర్తిగా ఇటు పత్తి చేలలో కానీ పొలాలలో అయితే మొత్తం బురద ఉన్నది, ఇసుక మేటలు వేసినాయి, ఆ చెట్లు కూడా తీయలేని పరిస్థితి. మళ్ళా పత్తి పంట వేద్దాం అనుకున్నా కూడా కొత్తగా పంటలు అయితే వేయలేని పరిస్థితి. మరి ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని కానీ మీ స్థానిక నేతలు? మనకి ఇచ్చేటట్టు చూడండి, ఇక అంతే, సాయం చేయండి ఇక అంతే. అంటే దాదాపు ప్రతి వర్షాకాలంలో కూడా మీ సుర్జాపూర్లోనైతే ఇదే పరిస్థితి ఉంటుంది. మరి గతంలో కూడా పంట నష్టపోయారు, మరి అప్పుడు ఏమన్నా నష్టపరిహారం ఇచ్చారా? ఎట్లా? ఇంకైతే ఏమీ లేదు, ఇప్పుడు రాలేదు మనకి ఇప్పుడు ఇది వర్షంలో. మనతో పాటు మరొక యువ రైతు కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఎట్లా? 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు అయితే 3 ఎకరాల పత్తి అందులోనే మునిగింది. సగం పోయింది, ఏం లేదంట. ప్రతి సంవత్సరం ఇట్లనే వస్తుంది. వర్షానికి ప్రతి ఒక్కసారన్నా మునిగిపోతుంది. అది పోయిందని ఎప్పుడు సప్లై లేకుండా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పోయినా ఎవరైనా వచ్చేది లేదు, చూసేది లేదు. ఎందుకు అధికారులకు మీరు చెప్తలేరా, లేకపోతే అసలు వాళ్ళు వస్తలేరా? స్టేటస్ ఫేస్బుక్ లో అన్ని పెడతాను కానీ చూసి అయితే ఎవరైతే స్పందించడం లేదు అధికారులు. ఏం కోరుతారు మరి మీరు అధికారులు? ఏమన్నా సాయం మాకు పంట మీద వచ్చిన దాని కాకుండా మా పెట్టుబడి సాయం ఇస్తే సరిపోతుంది. చూడొచ్చు, ఇటు సుర్జాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి రైతుల వద్ద నుంచి అయితే ఒకే ఒక డిమాండ్ వినిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా వర్షాకాలంలో తాము పంటలను అయితే నష్టపోతున్నాం. ఇటు సర్వేలు చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు కూడా రావట్లేదు. ఒకవేళ సర్వేలు చేసినా కూడా ఇటు ప్రభుత్వాల నుంచి అయితే తమకు పరిహారం కూడా అందిన దాఖలాలు అయితే లేవంటూ కూడా వారైతే చెప్తున్నారు. మరోవైపు ఎకరాకు 15,000 నుంచి 20,000 వరకు తాము ఖర్చు చేశాం, తాము అప్పు సొప్పు తీసుకొచ్చి పంటలను సాగు చేస్తున్నాం. తీరా వర్షాకాలంలో ఈ వర్షాల ప్రభావంతో కూడా పంటలు నష్టపోయి తాము అప్పుల పాలు కావాల్సి